డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం పక్షులలో ఏరియల్ అడాప్టేషన్స్ ఇన్ బర్డ్స్, పక్షులలో వాయుగమన లేదా వైహాయన లేదా ఉడ్డయక లేదా ఎగిరే అనుకూలనాలను గురించి చూద్దాం. ఓకే, సో పక్షులలోని వాయుగమన అనుకూలనాన్ని నిజ వాయుగమనం అంటారు. సాధారణంగా మరి పక్షులే కాకుండా మిగతా జీవులు కూడా రెక్కల సహాయం లేకుండా ఎగరగలుగుతాయి. అవి పైటాజియం కావచ్చు, చర్మ ఫంకం కావచ్చు, సో లేదా ఉదర భాగం కుంభాకృతిలో మారి కావచ్చు, లేదా చేపల్లో అయితే పురోవాజం మరి పెద్ద పెద్ద వెడల్పుగా మారి ఎగరడానికి అనుకూలంగా ఉండొచ్చు. సో ఈ విధంగా మనకు పక్షులు కాకుండా మిగతా జీవులు కూడా ఎగురుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, చేపల్లో అయితే ఎక్సోసీటస్, నెక్స్ట్ ఉభయచరాల్లో అయితే మనకు కొన్ని హైలాస్, తర్వాత సరీసృపాలలో అయితే డ్రాకో, దీన్ని ఎగిరే బల్లిగా చెప్తాము. అదేవిధంగా క్రైసోపేలియా, ఇది ఒక ఎగిరే పాము. సో అదేవిధంగా క్షీరదాలలో కనుక చూసుకున్నట్లయితే మనకు ఎగిరే లెమూర్స్, అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు బ్యాట్స్, గబ్బిలాలు. సో ఇవన్నీ కూడా మిథ్యా వాయుగమనాన్ని సూచిస్తాయి, కానీ పక్షులు మాత్రం నిజమైన వాయుగమనంను సూచిస్తాయి. సో ఇక్కడ ఈ రకమైన అనుకూలనంలో పక్షులు ఎగరడానికి రెక్కలు క్రిందికి మీదకు కొట్టుకుంటాయి. సాధారణంగా పక్షులు రెక్కల సహాయంతో ఎగురుతాయి. ఈ విధానంలో ఎక్కువ మొత్తంలో శక్తి వినియోగించబడుతుంది. అందువలన దీనిని క్రియాశీలక లేదా సక్రియ వాయుగమనం అంటాం. యంగ్ అనే శాస్త్రవేత్త పక్షులను గాలి యొక్క యజమానులు. సో యంగ్ అనే శాస్త్రవేత్త పక్షులను ఏమన్నాడు అంటే మాస్టర్స్ ఆఫ్ ఎయిర్ గా చెప్పడం జరిగింది. మాస్టర్స్ ఆఫ్ ఎయిర్ ఏమన్నాడు యంగ్ అనే శాస్త్రవేత్త? ఏమన్నాడు? బర్డ్స్ ని ఏమన్నాడు? మాస్టర్స్ ఆఫ్ ఎయిర్. సో ఈ విధంగా మనకి ఏంటంటే పక్షులు గాలి యొక్క నిజమైన యజమానులుగా చెప్పడం జరుగుతుంటుంది. పక్షులు గాలిలో చెల్లించడానికి వాటి యొక్క బాహ్య స్వరూపం, అంతర నిర్మాణం, శరీర ధర్మాలు అధికంగా మార్పు చెందాయి. సో లాట్ ఆఫ్ మాడిఫికేషన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ బర్డ్స్. ఫస్ట్ ఏంటి కనుక చూసుకున్నట్లయితే ఆకారం. సో పక్షుల యొక్క దేహము గాలి నిరోధాన్ని తగ్గించడానికి నునుపుగా, పడవాకారంగా లేదా కదురు ఆకారంలో ఉంటుంది. దీని వలన పక్షులు సులభంగా గాలిలో ప్రయాణించగలవు. మనకు పడవ ఆకృతిలో ఉన్న దేహం లేదా కండె ఆకృతిలో ఉన్న దేహం, ఈ విధంగా మనకు పక్షులు ఎగిరినట్టు ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇటువంటి దేహం మనకు తక్కువ నిరోధకాన్ని కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ కండె ఆకృతి దేహం పక్షులు చలించడానికి ఒక గొప్ప అనుకూలంగా చెప్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఈకలు. పక్షి దేహాన్ని ఆవరించి పూర్తిగా ఈకలు ఉంటాయి. మరి ఈకలను కలిగి ఉండడం పక్షుల యొక్క ప్రత్యేక లక్షణం. సో ఈకలు బాహ్యస్థి పంజరాన్ని పక్షుల్లో ఏర్పరుస్తాయి. మరి పక్షులలో ఈకలు పిల్ ఈకలు, కాంటూర్ ఈకలు, డౌన్ ఈకలు, ఫైలోఫ్లూములుగా వర్గీకరించారు. ఎగరడానికి ఉపయోగపడే రెక్కల మీద ఉండే ఈకలను గమన పిచ్చాలుగా చెప్తాం. సో గమన పిచ్చాలు. సో ఈ క్విల్ ఈక అనేది ముఖ్యంగా ఎగరడానికి అనుకూలంగా మార్పు చెందడం జరిగింది. మరి క్విల్ ఈక యొక్క నిర్మాణం కనుక చూసుకున్నట్లయితే సో ఈ విధంగా క్విల్ ఈక ఉంటుంది. ఓకే, సో ఈ విధమైన నిర్మాణం. దీంట్లో అనేక
పార్శ్వ భాగంలో ఒకటి అనేక ఈ విధంగా కంటకాలు అనేటివి అమరి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి పోషక రంధ్రం ఉంటుంది, ఒక అనుపిచ్చం, ఇది అనుపిచ్చం. సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఈ క్విల్ ఈకలు ఏం చేస్తాయంటే అంతరబంధన వ్యవస్థను కలిగి ఉంటాయి. అంతర బంధన వ్యవస్థను కలిగి ఉంటాయి. ఇంటర్లాకింగ్ సిస్టమ్ అంటారు. అంతరబంధన వ్యవస్థను కలిగి ఉంటాయి. సో ఈ అంతరబంధన వ్యవస్థను కలిగి ఉండడం వలన ఈ ఈకలకు గాలిని ఎదుర్కొనే గుణం వస్తుంది. సో ఇంటర్లాకింగ్ సిస్టమ్ వర్క్ లైక్ యాజ్ ఏ వైండ్ ప్రూఫ్. బుల్లెట్ ప్రూఫ్ అంటే తెలుసు కదా, అలాగే వైండ్ ప్రూఫ్, గాలిని ఎదుర్కొనే శక్తి రావడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా మనకేంటంటే పక్షుల లోపల ఈకలు అనేటివి ఉంటాయి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మిగతా అనుకూలనాలు. రెక్కలు బరువును తగ్గిస్తాయి. ముఖ్యంగా రెక్కలు ఏం చేస్తాయంటే ఈ యొక్క ఈకలను కలిగి ఉండే బరువును తగ్గించడం జరుగుతుంటుంది. రెక్క ఈకలు గాలిలో రెక్క కొట్టుకోవడానికి ఉపయోగపడతాయి. అంటే రెక్కలు పైకి క్రిందికి అనడానికి ముఖ్యంగా ఉపయోగపడడం జరుగుతుంటుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే తోక ఈకలు పక్షి ఎగిరేటప్పుడు ప్రయాణ దిశను మార్చడానికి చుక్కాని వల్లే పనిచేస్తాయి. సో ఇక్కడ తోకపై ఉండే ఈకలు ఏం చేస్తాయంటే చుక్కాని వలె, దీస్ ఆర్ ద డైరెక్టర్స్, పక్షి ఏ దశకు ఎగరాలో అవి చూపించడం జరుగుతుంటుంది. నెక్స్ట్ గమన పిచ్చం, ఈకలో ప్రధాన ఈనెకు ఇరువైపులా అనగా సన్నటి కోచలు అమరి ఉంటాయి. వీటిని సూక్ష్మ కంటకాలు అంటారు. సో ఈ యొక్క నెక్స్ట్ వీటి వల్ల ఈకకు దృఢత్వం ఏర్పడి పక్షి గాలిలో శక్తివంతంగా ఎగరడానికి ఉపయోగపడుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నామా ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఈ యొక్క ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. నెక్స్ట్ రెక్కలు, పక్షి గాలిలో ఎగరడానికి అనుకూలంగా పూర్వాంగాలు రెక్కలుగా మార్పు చెందాయి. పక్షి గాలిలో ఎగరడానికి అనుకూలంగా పూర్వాంగాలు రెక్కలుగా మార్పు చెందాయి. చరమాంగాలు లేదా కాళ్ళు పొడవుగా ఉండి నడవడానికి, పరిగెత్తడానికి, ఆహార పదార్థాలను పట్టుకోవడానికి అనుకూలంగా రూపాంతరం చెందాయి. సో ఈ విధంగా ఏంటంటే మనకు మాడిఫికేషన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ తోక పక్షి ఎగిరేటప్పుడు చుక్కాని వల్ల పనిచేస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం చుక్కాని వల్ల పనిచేస్తుంది. నెక్స్ట్ బరువును కోల్పోట, వాయుగమనానికి తక్కువ బరువును కలిగి ఉంటే తప్పనిసరి. ఈ క్రింది లక్షణాల ద్వారా పక్షులు బరువును కోల్పోతాయి. సో వాయుగమనానికి తక్కువ బరువును కలిగి ఉండటం తప్పనిసరి. ఈ క్రింది లక్షణాల ద్వారా పక్షులు బరువును కోల్పోతాయి. సో ఎముకలు వాతలాస్తులు. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం మొన్న అంతర్జత్రుక వాయుకోశం అనేది. సో ఈ విధంగా ఉండే అంతర్జత్రుక వాయుకోశం అనేది ఏం చేస్తుంది, భుజాలలోకి యొక్క వాయుకోశాన్ని చొప్పిస్తుంది. భుజాస్థిలోకి యొక్క వాయుకోశాలను, ఇది భుజాస్థి. సో భుజాస్థిలోకి ఈ యొక్క వాయుకోశాలను చొప్పించడం వలన అదేం జరుగుతుంది, ఎముకలు ముఖ్యంగా గాలిచే నిండి ఉంటాయి. ఎముకలు గాలిచే నిండి ఉంటాయి. ఇదేంటిది, అంతర జత్రుక వాయుకోశం. అంతర్జత్రుక వాయుకోశం. ఈ అంతర్జత్రుక వాయుకోశం ఏం చేసింది, భుజాలలోకి ఏమైందంటే ఈ యొక్క వాయుకోశాలను చొప్పించడం వలన ఎముకలు గాలిచే నిండి ఉన్నాయి. అంటే ఎముకల్లో ఏం లోపించింది, దాన్ని ఏమంటాం బోన్ మ్యారో, మూలుగా అనేది పక్షుల ఎముకల్లో ఉండదు. ముఖ్యంగా పొడవైన ఎముకల్లో భుజాస్థి లోపల ఉండదు. సో ఈ విధంగా మరి గాలిచే నిండిన ఎముకలను కలిగి ఉండడం పక్షుల యొక్క లక్షణం. నెక్స్ట్ పుర్రె ఎముకలు చిన్నగా ఉంటాయి. పుర్రెలో క్యాసెల్లస్ బోన్స్ ఉంటాయి. క్యాసెల్లస్ బోన్స్ అంటే ఇవి క్యాసెల్లస్ ఎముకలు ఏ విధంగా ఉంటాయని కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ మందాన్ని కలిగి ఉండవు. పుర్రెలో కూడా అవకాశిక ఎక్కువగా, ఖాళీ ప్రదేశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఒకవైపు కుడి స్త్రీబీజ కోశం స్త్రీబీజ వాహిక లోపించి ఉంటుంది. సో మరి కుడి స్త్రీబీజ కోశం కుడి స్త్రీబీజ వాహిక లోపించి ఉండడం జరుగుతుంటుంది. సో మనం ఈ విధంగా
సో ఉన్నట్లయితే ఇది స్త్రీబీజ కోశం. సో ఇక్కడ ఈ స్త్రీబీజ వాహిక, స్త్రీబీజ కోశం ఇవన్నీ కూడా క్షీణించి ఉంటాయి. అదే ఎడమ స్త్రీబీజ కోశం కనుక తీసుకున్నట్లయితే అది చాలా పెద్దగా ఉండడం జరుగుతుంటుంది. చాలా పెద్దగా ఉండి అది ఏం చేస్తుందని కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క అండాలను శుక్రకణాలను గ్రహించే విధంగా ఉండడం జరుగుతుంటుంది. సో ఇది క్షీణించిన బీజకోశం. ఓకే, సో స్త్రీబీజ కోశం, స్త్రీబీజ వాహిక క్షీణించి ఉంటాయి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మూత్రాశయం లేకపోవడం. సో బ్లాడర్, యూరినరీ బ్లాడర్ యాబ్సెంట్. యూరినరీ బ్లాడర్ అనేది యాబ్సెంట్, మూత్రాశయం లేకపోవడం. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే యూరిక్ ఆమ్ల రూపంలో ఘన రూపంలో ఉన్న విసర్జక పదార్థాలను విసర్జించుట. సో ఇక్కడ ముఖ్యంగా పక్షి విసర్జక పదార్థాలను గువాను అంటాం. అంటే వీటిలో ఎక్కువ మొత్తంలో ఏముంటుంది, యూరిక్ ఆమ్లం ఉంటుంది. ఈ యూరిక్ ఆమ్లం విసర్జించడానికి నీటి నిల్వ అవసరం లేదు. నీటి విసర్జనకు నీరు అవసరం లేదు, అందుకనే పక్షులు తక్కువ నీటిని తాగుతాయి. ఎందుకు అట్లా? అవి యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తాయి కాబట్టి నీరు అవసరం లేదు. నెక్స్ట్ ఈకలు ఉండడం. సో ఏంటి, బరువును కోల్పోవడం వలన అవి ఏం చేస్తాయంటే ఈకలు ఉండడం వలన ఏమవుతున్నాయి, దేహాన్ని చుట్టూ ఈకలు ఉంటాయి. ఈకల మధ్య భాగంలో గాలి ఉంటుంది. ఈ గాలి ఉండడం వల్ల ఏమవుతుందంటే బయోవాన్సీ, తారతమ్య సాంద్రత తగ్గిపోతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, తారతమ్య సాంద్రత తగ్గిపోవడం జరుగుతుంటుంది. సో ఆ విధంగా మనకేంటంటే ఈ యొక్క పక్షుల లోపల మరి కొన్ని ప్రత్యేకమైన బరువును కోల్పోవడానికి ఏంటి, ఎముకలు గాలి చెంది ఉండడం, వాటిని న్యూమటిక్ బోన్స్ లేదా వాతులాస్తులు అంటారు. పుర్ర ఎముకలు చిన్నగా ఉంటాయి. కుడి స్త్రీబీజ కోశం, స్త్రీబీజ వాహిక లేకపోవడం, మూత్రాశయం లేకపోవడం, విసర్జ పదార్థాలను యూరిక్ ఆమ్ల రూపంలో కూడా విసర్జించడం. నెక్స్ట్ దంతాలు లేకపోవడం, దవడల లోపల దంతాలు లేకపోవడం. నెక్స్ట్ ఈగలు ఉండటం. ఇవన్నీ కూడా మరి ఈ బరువును కోల్పోయాయి అంటే కాబట్టి ఎగరడానికి అనుకూలం. నెక్స్ట్ ఉడ్డాయక కండరాలు ఉండుట. సో పక్షి రెక్క పనిచేయడం అనేది ఉడ్డాయక కండరాల ఆధీనంలో ఉంటుంది. ఈ ఉడ్డాయక కండరాలు ఎగిరే పక్షుల్లో బాగా అభివృద్ధి చెంది ఉంటాయి, ఎగరలేని పక్షుల్లో తక్కువగా అభివృద్ధి చెంది ఉంటాయి. పక్షులలో మొత్తం 4 జతల ఉడ్డాయక కండరాలు ఉంటాయి. సో అవి ఏంటి అని కనుక చూసుకుంటే ఫస్ట్ వన్ పెక్టోరాలిస్ మేజర్, దీనిని మహోరసి అంటాం. రెండోది పెక్టోరాలిస్ మైనర్, దీన్ని అల్పోరసి అంటాం. మూడోది కార్కో బ్రాంకియాలిస్, దీన్ని అంశతుండ బాహుకండరం అంటాం. నాలుగోది టెన్సార్ కండరాలు. సో పెక్టోరాలిస్ మేజర్, పెక్టోరాలిస్ మైనర్, కార్కో బ్రాంకియాలిస్, టెన్సార్ 4 రకాల కండరాలు పక్షులు అభివృద్ధి చెందాయి. పెక్టోరాలిస్ మేజర్ ను మనం చెస్ట్ మజిల్ అంటాము. ఇది రెక్క బలంగా క్రిందికి కొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉపయోగపడడం జరుగుతుంటుంది. నెక్స్ట్ పెక్టోరాలిస్ మైనర్, దీన్ని అల్పోరసి అంటాం. క్రింది కొట్టుకున్న రెక్కను మళ్ళీ యథాస్థానానికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కార్కో బ్రాంకియాలిస్ కండరాలు అంశతుండ కూరంలో ఈ యొక్క భుజాస్థి అటు ఇటు తిరగడానికి అనుకూలంగా ఉండడం జరుగుతుంటుంది. టెన్సార్ కండరాలు రెక్క పొడవుగా ఉంచడానికి ఉపయోగపడతాయి. సో ఈ విధంగా మనకు ఈ ఫ్లైట్ మజిల్స్ అనేటివి ఉన్నాయి. నెక్స్ట్ వాయుకోశాలు. పల్చని చర్మం గల కండర సహిత వాయుకోశాలు ఊపిరితిత్తులతో సంధానం చెంది ఉంటాయి. ఇవి జతలుగా ఉన్నటువంటి గ్రీవ వాయుకోశాలు, పూర్వవురో వాయుకోశాలు, పరవురో వాయుకోశాలు, ఉదర వాయుకోశాలు మరియు ఒకే ఒక అంతర్జాతక వాయుకోశం. ఈ వాయుకోశాలు గాలిని నిల్వ చేయడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా మనకు పక్షి శ్వాస వ్యవస్థలో చూసినట్లయితే 9 వాయుకోశాలు ఉంటాయి. ఒకటి అంతర్జాతక వాయుకోశం, 2 గ్రీవ వాయుకోశాలు, 2 పూర్వవురో, 2 పరవురో, 2 ఉదర. ఈ విధంగా మనకేంటంటే ఈ యొక్క వాయుకోశాలు అనేటివి ఉంటాయి. నెక్స్ట్ వన్ రక్త ప్రసరణ వ్యవస్థ. నిజ వాయుగమనం చూపే జీవుల్లో ఎక్కువ శక్తి వినియోగం అవుతుంది. ఎక్కువ శక్తి ఉత్పత్తి కావాలంటే ఎక్కువ ఆక్సిజన్ అవసరం. ఎక్కువ ఆక్సిజన్ మోసుకుపోవడానికి ప్రసరణ వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. మరి రక్తం లోపల హీమోగ్లోబిన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఎటువంటి రక్త ప్రసరణ అంటే ద్వంద్వ రక్త ప్రసరణ. పక్షుల గుండెలో 4 గదులు ఉంటాయి.
పక్షుల గుండెలో ఎడమ భాగం ఎల్లప్పుడూ మంచి రక్తాన్ని ప్రవహిస్తుంది, కుడి భాగం ఎల్లప్పుడూ చెడు రక్తం ప్రవహిస్తుంది. సో ఎడమ కన్నికలోకి పుప్సశిర ద్వారా మంచి రక్తం వచ్చేసి ఎడమ జఠరిక సంకోచిస్తే అది ఏం చేస్తుంది, దైక ధమని ద్వారా దేహంలోని వివిధ భాగాలకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా రెండు పూర్వమాసిరలు ఒక పశ్చిమ మాసిర చెడు రక్తాన్ని కుడి కన్నికలోకి తీసుకొస్తుంది. కుడి కన్నిక సంకోచిస్తే రక్తం కుడి జఠరికలోకి వస్తుంది. కుడి జఠరిక సంకోచిస్తే రక్తం పుప్స ధమని ద్వారా ఊపిరితిత్తులకు వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మంచి చెడు రక్తాలు గుండెలో వేరువేరుగా ప్రవహిస్తాయి కాబట్టి దీన్ని ద్వంద్వ రక్త ప్రసరణ అన్నాం. ద్వంద్వ రక్త ప్రసరణ అన్నాం. ముఖ్యంగా ఆక్సిజన్ సహిత రక్తం కండరాలకు వెళ్ళిపోతుంది కాబట్టి, ఫ్లైట్ మజిల్స్కి వెళ్ళిపోతుంది కాబట్టి అవి ఎక్కువగా మరి సంకుచ వ్యాకులు జరపడానికి అనుకూలంగా అవి పనిచేస్తాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ విసర్జన క్రియ. పక్షి దేహ బరువును తగ్గించడానికి విసర్జన వ్యవస్థ బాగా రూపాంతరం చెందింది. సో మూత్రాశయం ఉండదు పక్షుల యొక్క దీని లోపల, మరి శరీరం లోపల మూత్రాశయం ఉండదు. సో అర్ధఘన రూపంలో ఉన్న విసర్జక పదార్థాన్ని మూత్రంగా విసర్జించడం. దాదాపు నీటి అవసరం లేకుండా ఈ పక్షులు ఇక్కడ రూపాంతరం చెందడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సంయుక్త త్రికం. వెన్నెముకలో 14 కశేరుకాలు అన్ని దగ్గరగా కలిసిపోయి సిన్సాక్రం లేదా సంయుక్త త్రికం అనే బల్లెం లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. సిన్సాక్రం లేదా సంయుక్త త్రికం అనే బల్లెం లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. సో ఈ సంయుక్త త్రికం అనేది ఈ క్రింది కశేరుకాల కలయిక వల్ల ఏర్పడుతుంది. సో ముఖ్యంగా 14 కశేరుకాల కలయిక వల్ల ఈ యొక్క సంయుక్త త్రికం అనేది ఏర్పడుతుంటుంది. సో దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఉర కశేరుకం ఒకటి, చివరి ఉర కశేరుకం, 6 కటి కశేరుకాలు, 2 త్రిక కశేరుకాలు, 5 పుచ్చీయ కశేరుకాలు, మొత్తం 14 కశేరుకాల సహాయంతో సంయుక్త త్రికం ఏర్పడుతుంది. సో ఈ సంయుక్త త్రికం ఏం చేస్తుంది, పక్షి బరువు మొత్తాన్ని మోయడానికి అనుకూలంగా ఇనుప దూలం లాగా పనిచేస్తుంది. ఇంటికి దూలం ఉంటుంది కదా, ఇంటికి దూలం అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పక్షి ఎగురుతున్నప్పుడు ఆ బరువునంతా మోయడానికి ఈ యొక్క సంయుక్త త్రికం అనే నిర్మాణం ఉపయోగపడుతుంది. సంయుక్త త్రికం అనే నిర్మాణం ఉపయోగపడడం జరుగుతుంటుంది. నెక్స్ట్ సంయుక్త త్రికం చరమాంగాలకు కూడా ఆధారాన్ని ఇస్తుంది. సంయుక్త త్రికం చరమాంగాలకు కూడా ఆధారాన్ని ఇస్తుంది. నెక్స్ట్ ఎగిరేటప్పుడు సమతాస్థితిని ఏర్పరచును. సంయుక్త త్రికం ఎగిరేటప్పుడు సమతాస్థితిని ఏర్పరచును. నెక్స్ట్ హలాస్థి. పక్షులలో చివరి 4 పుచ్చీయ కశేరుకాలు కలిసి నాగలి ఆకారపు అలాస్థిని ఏర్పరుస్తాయి. పక్షులలో చివరి 4 పుచ్చీయ కశేరుకాలు కలిసి నాగలి ఆకారపు అలాస్థిని ఏర్పరచును. అలాస్థి తోకను అటు ఇటు తిప్పడానికి మరియు తోకకు అదనపు పటుత్వం కలగజేయడానికి ఉపయోగపడుతుంది. సో పక్షుల్లో చివరి పుచ్చీయ 4 కశేరుకాలు కలిసి హలాస్థి అనే నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. మరి ఫస్ట్ 5 పుచ్చీయ కశేరుకాలు దేంట్లో ఉన్నాయి, సంయుక్త త్రికం లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఫర్క్యులా. పక్షుల ఉరోమేకలలో 2 జతృకలు కలిసిపోయి వి ఆకారంలో ఫర్క్యులాని ఏర్పరుస్తాయి. పక్షుల ఉరోమేకలలో 2 జతృకలు కలిసి వి ఆకారంలో ఉన్న ఫర్క్యులాని ఏర్పరుస్తాయి. దీనినే మెర్రితాటి ఎముక లేదా విష్ ఎముక అంటారు. అది వి ఆకారంలో ఉంటుంది. ఇది 2 ప్రక్కల మధ్యన స్ప్రింగ్ మాదిరిగా పనిచేస్తుంది. ఈ యొక్క ఫర్క్యులా అనేది ఒక స్ప్రింగ్ లాగా మూమెంటంను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రెక్క చలనాన్ని నియంత్రించడానికి తోడ్పడును. నెక్స్ట్ చరమాంగాలు. చరమాంగాల ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి. తొడ ఎముక చాలా బలిష్టంగా ఉంటుంది. ప్రతి కాలిలోని 4 వేళ్ళలో ఒకటి వెనుకకు అమరి ఇంకొకటి ముందుకు ఉంటాయి. సో ఈ విధంగా ఒకటి వెనుకకు అమరి 3 ముందుకు ఉండడం వల్ల పెర్చింగ్ మెకానిజం పక్షులు కొమ్మలను పట్టుకోవడానికి అనుకూలంగా మార్పు చెందడం జరిగింది. ఈ పెర్చింగ్ మెకానిజం వల్లనే పక్షులు నిద్రపోయినా కూడా చెట్లపై నుంచి పడవు. సో అటువంటి అడాప్టేషన్ మనం ఈ యొక్క పక్షుల్లో చూడొచ్చు. అదేవిధంగా మనకు ఈ యొక్క ప్రపాదంలోని ఎముకలన్నీ కలిసిపోయి గుల్ప ప్రపాదాస్తి అనే ఒక నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. ప్రపాదంలోని ఎముకలన్నీ కలిసిపోయి గుల్ఫ ప్రపాదాస్తి అనే ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. సో ఇది మరి పక్షుల్లో ఇంకొక అడాప్టేషన్, పరిగెత్తడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మస్తిష్కం బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. దృష్టిలెంకలు కూడా బాగా అభివృద్ధి చెంది ఉండును. గ్రాణలెంకలు క్షీణించి ఉంటాయి. కంటిని ఆవరించి స్క్లీరోటిక్ ఫలకాలు ఉంటాయి. ఇవి గాలి పీడనాన్ని
గాలి పీడనాన్ని నియంత్రించడానికి, అంటే గాలిలో ఉండే పీడనం నుండి కళ్ళను రక్షించడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్, ఈ యొక్క పక్షుల నేత్రంలో ఒక దువ్వెన లాంటి నిర్మాణం ఉంటుంది, దాన్ని పెక్టిన్ అంటాం. పక్షుల నేత్రంలో ఉండే దువ్వెన లాంటి నిర్మాణాన్ని పెక్టిన్ అంటాము. సో ఇది ఏం చేస్తుందంటే ముఖ్యంగా అత్యధిక కాంతి నుండి నేత్రాలను రక్షించడానికి ఉపయోగపడతాయి. అత్యధిక కాంతి నుండి నేత్రాలను రక్షించడానికి ఉపయోగపడడం జరుగుతుంటుంది. సో ఆ విధంగా మనకు పెక్టిన్ అనే నిర్మాణం పక్షుల కళ్ళలో ఉండడం జరుగుతుంటుంది. సో నెక్స్ట్ వన్, ఇంకా మనకు బాగా మెదడు అభివృద్ధి చెంది ఉండడం. నెక్స్ట్ సో